స్టేజ్ వైపు చూస్తున్నారా? నేను ఇలా ఇక్కడున్నాను. సో మరి సరైనోడు మూవీ బ్లాక్ బస్టర్ ఫంక్షన్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నాకు తెలియాలి కదా. సో అందుకోసం మేడం మీ పేరు? రాజనాల వెంకట నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు, చూస్తుంటే మీరు మెగా ఫ్యామిలీకి వీర అభిమానిలా కనిపిస్తున్నారు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఫ్యాన్స్కి. దేవుడా. ఓకే, సో మరి మూవీ చూసారా సరైనోడు? చూసా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడే. అబ్బా, సో మరి మీకు ఎలా నచ్చింది మూవీ? అల్లు అర్జున్ కాబట్టే చేయగలిగాడు అన్నట్టుగా చేశాడు. వావ్, కేవలం మన బన్నీ కాబట్టి అంత మాస్ ఎంటర్టైనర్ సరైనోడు చేయగలిగారు అని మేడం నాగలక్ష్మి గారు అంటున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మీ ఎంజాయ్మెంట్ ఇంకా నేను డిస్టర్బ్ చేయలేను. ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉండండి. మరి కొద్దిసేపట్లో కాదు ఇంకా మాట్లాడతారు. మీరు ఏం చెప్పాలి? తాతగారు ఆశీస్సులు, తండ్రి తెలివితేటలు, అల్లు అర్జున్ కష్టం, వాళ్ళ కొడుకు అదృష్టం, ఈజీ కాల్డ్ సరైనోడు. వావ్, తాతగారి ఆశీస్సులు, తండ్రి కష్టం, అల్లు అర్జున్ కష్టం, అలాగే వాళ్ళ కొడుకు అదృష్టం మొత్తం కలిపి సరైనోడు అంట. అండ్ ఐ థింక్ నువ్వు ఇంకా మెగా ఫ్యామిలీ సాంగ్స్ వస్తుంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. స్టేజ్ పైకి అది అలా కట్టేశారు కాబట్టి నువ్వు ఐ థింక్ ఆగావని నేను అనుకుంటున్నాను. ఇంతకీ నీ పేరు? దివ్యశ్రీ. దివ్యశ్రీ, చెప్పు, మూవీ చూసేసావు కదా? మ్యూజిక్ ఎలా ఉంది? ఫస్టే ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ ఎలా ఉంది? సాంగ్స్ ఎలా అనిపించాయి నీకు? మ్యూజిక్ ఇస్ ఆసమ్, అసలు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. బన్నీ యాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మాటల్లో మాట్లాడుకోవడంలో ఓన్లీ బ్లాక్ బస్టర్. వావ్, మాటల్లో మాట్లాడుకోవడంలో ఛాన్స్ లేదు, ఓన్లీ బ్లాక్ బస్టర్. ఒక్కసారి నుంచో, నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సరైనోళ్ళలో? బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ ఇది ఒక 2 లైన్స్. నువ్వు స్టెప్ వేసేసావు, నువ్వు స్టెప్పే వేసావు. 2 లైన్స్ నేను అడగటంలో తప్పలేదు. 2 లైన్స్. బ్లాక్ బస్టరే, నేను చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా ఇదే సాంగ్స్ని సార్ మీరు కూడా చాలా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, నేనైతే గమనించాను. ఇప్పుడు నేను వస్తున్నాను ఏదో మీరు ఫోన్ చూసుకుంటున్నారు, కానీ నేను గమనించిన దాన్ని బట్టి ముందు మీ పేరు కనుక్కోవాలనుంది నాకు. నా పేరు కృష్ణప్రసాద్ అండి. కృష్ణప్రసాద్ గారు మెగా ఫ్యామిలీ అభిమాని అన్న విషయం మాకు అర్థమైపోయింది. సో మూవీ చూసేసి ఉంటారు ఆల్రెడీ మీరు. డైరెక్షన్ ఎలా ఉంది? బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ కదా. మీకు ఫస్ట్ టైం మన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ మాస్ లుక్లో కనపడ్డారు, మీకు ఎలా అనిపించింది మూవీ? బోయపాటి గారు ఇప్పటి వరకు ఎన్ని అద్భుత చిత్రాలు తీసినప్పటికీ మా బన్నీ బాబుతో తీసిన తర్వాత బోయపాటి శ్రీను గారి రేంజ్ ఒక రేంజ్కి వెళ్ళిపోయిందని చెప్పి మేమంతా అనుకుంటున్నాం. ఈ సినిమా ఎటువంటి రికార్డుని క్రియేట్ చేసిందంటే, ఇదే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు నిర్మించిన మగధీర 96,90,00,000 ఆ రోజున వసూలు చేస్తే, ఈ రోజున ఇదే గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు కేవలం మొదటి వారంలోనే 45,60,00,000 వసూలు చేసింది. దట్ ఈస్ స్టైలిష్ స్టార్. ఇది కేవలం ఒక మెగా ఫ్యామిలీకే ఇలాంటి రికార్డులు సాధించాలన్నా, ఇలాంటి రికార్డులు క్రియేట్ చేయాలన్నా, ఆ తెలుగు కళామక తల్లికి కనక వర్షం కురిపించాలన్నా కేవలం మెగా ఫ్యామిలీగా సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్ మీరు నాకు ఇప్పుడప్పుడే మైక్ ఇస్తారని అయితే నేనైతే అనుకోలేదు. నిజంగా ఇప్పుడైతే మైక్ ఇస్తారని నేను అనుకోలేదు. కానీ ఒక్కసారి మీరు నుంచారా సార్ ప్లీజ్? ఇన్ని చెప్పిన మీరు నిజంగా కరెక్ట్ చెప్పారు. కేవలం స్టైలిష్ స్టార్ మెగా ఫ్యామిలీకే ఇలా కరెక్ట్గా సూట్ అయ్యింది, ఇది దక్కిద్ది. అండ్ ఇప్పుడైతే నేను ఒక్కసారి మీరు మూవీ చూశారు కదా, ఎర్రతోలే కదా అని ఆ డైలాగ్ ఒక్కసారి మీ నోటెమ్మటి వినాలి అనుకుంటున్నాను. మాస్, ఊర మాస్. అమ్మా ఎర్రతోలే కదా క్లాస్ అనుకుంటున్నారేమో. మాస్, ఊర మాస్, బ్లాక్ బస్టర్. కావ్య, మెగా ఫ్యాన్స్ ఎమోషన్ ని నువ్వు ఒక రోజు మైక్ ఇస్తే కాదు కదా, ఎన్ని రోజులు మైక్ ఇచ్చినా అది సరిపోదు. దాని వచ్చి తిరిగి నాకు మైక్ ఇస్తారని కూడా నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ విజయవాడ.
అసలు అసలు సిసలైన సరైన ఆడియన్స్ అంటే మీరేనండి, సీరియస్లీ. సో ముందుగా సరైనోడికి సరైన సక్సెస్ అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సరైనోడు టీం తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఫంక్షన్ స్టార్ట్ చేయాలి అంటే ఫంక్షన్ పేరే అసలు బ్లాక్ బస్టర్ సరైనోడు కాబట్టి మనందరం కలిసి స్టెప్ వేస్తే ఎలా ఉంటుంది కదా? ఏదో ఒకసారి అందరికీ వచ్చు కదా బ్లాక్ బస్టర్ స్టెప్. ఏంటి ఏంటబ్బా మీరు కూడా చేయకపోతే ఎలా? వాట్ ఈస్ దిస్? కమ్ ఆన్, రెడీ? ఒకసారి అందరం కలిసి చేద్దాం. ఎవరెవరు డాన్స్ చేస్తున్నారు నాతో పాటు? కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. సో బ్లాక్ బస్టర్ సరైనోడుకి వెల్కమ్ విజయవాడ వన్స్ అగైన్. అండ్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మొత్తం మీరు జెమినీ మ్యూజిక్ అండ్ టీవీ ఇంకా టీవీ 9లో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. అసలు అందరూ 50 కోట్లు 50 కోట్లు అని మాట్లాడుతూ ఉంటారండి, కానీ నాకు తెలిసినంత వరకు మొదటి 2 వారాల్లోనే కాదు, మొదటి వారం 2 రోజుల్లోనే మన సినిమా 50 కోట్లు దాటేసి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్ళిపోతుంది. సరైన హీరో మన బన్నీ, మనందరికీ తెలిసిందే. ఆ సరైన హీరోకి సరైన దర్శకుడు బోయపాటి శ్రీను గారు. ఇక వీళ్ళిద్దరికి సరైన మ్యూజిక్తో కాంబినేషన్ని మరొకసారి హ్యాట్రిక్ చేసుకున్న యంగ్ తరంగ్ తమన్ గారు. ఇంకా వీళ్ళందరితో పాటు గీతా ఆర్ట్స్ అధినేత మన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి విజన్ అండ్ బన్నీ వాసు గారికి సినిమాపై ఉండేటువంటి ప్రేమ, ఇవన్నీ కలిసి సరైనోడుని సరైన విజయంగా నిలబెట్టాయి. గీతా ఆర్ట్స్ ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ని జాయిన్ చేశాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఈ రోజు ఈ బ్లాక్ బస్టర్ని నిజంగా మనందరం కలిసి బ్లాక్ బస్టర్ చేయాలి. రెడీయా? సూపర్. అంటే ఫ్రంట్ వాళ్ళు ఓకే, మరి వెనకాల కూర్చున్న నా క్లాస్మేట్స్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఓకే. సో ఇదే ఎనర్జీతో ముందుగా పిలిచేద్దాము మన సింహ అండ్ సాయి శిల్పాని మరొకసారి వేదిక మీదకి. మొత్తం మన బన్నీ మెడ్లీ సాంగ్స్తో వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్.